నమస్తే, వెల్కమ్ టు యూహెచ్వి. బీహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. నవంబర్లోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో ఎన్డీఏ, మహాగఠబంధన్, జన్ సురాజ్ పార్టీలు తీరిక లేకుండా ప్రచారాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఓటర్లను ఆకట్టుకునేందుకు ఫ్రీ హామీలను ఇవ్వటమే కాదు, ఏకంగా దరఖాస్తులు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా మహిళా ఓటర్లను దృష్టిలో పెట్టుకుని రెండు ప్రధాన కూటములు పోటాపోటీగా ప్రోత్సాహకాలను ప్రకటిస్తున్నాయి. ఎన్డీఏ కూటమిలోని అన్ని పార్టీల కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతూ ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన పథకానికి అప్లై చేసుకోవాలని దరఖాస్తు ఫారాలు అందజేస్తున్నారు. మరోవైపు ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు తాము అధికారంలోకి వస్తే మై బెహన్ మాన్ యోజన పథకాన్ని అమలు చేస్తామంటూ ప్రచారం చేస్తున్నాయి. అందులో భాగంగానే మహిళల నుంచి ఇప్పటి నుంచే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఉచితాల రేసులో ఉన్న మరో కొత్త పార్టీ జాన్ సురాజ్. ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ప్రశాంత్ కిషోర్ ఈ పార్టీకి సారథ్యం వహిస్తున్నారు. పరివార్ లాభ్ కార్డు పేరిట ఆ పార్టీ శ్రేణులు కూడా ఇళ్లిళ్లు తిరగటం మొదలుపెట్టాయి. ఆశ్చర్యం ఏంటంటే ఎన్డీఏ, ఆర్జేడీ ప్రజాకర్షక వాగ్దానాలను ఒకప్పుడు తీవ్రంగా విమర్శించిన పీకే ఇప్పుడు బీహార్లో ఎన్నికలకు ముందు తాను కూడా ఉచితాలపై ప్రచారం చేయటం. మహిళల్లో స్వయం ఉపాధిని ప్రోత్సహించడానికి ఈ మధ్య సీఎం నితీష్ కుమార్ మహిళా రోజ్గార్ యోజన పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం కింద రాష్ట్రంలోని ప్రతి కుటుంబంలో ఒక మహిళకు ఆర్థిక సాయం అందుతుంది. ఎన్నికలకు ముందే మొదటి విడత 10,000 రూపాయలను నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేయనున్నట్టు సమాచారం. రాష్ట్రంలోని 2.77 కోట్ల మంది మహిళలకు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ పథకానికి ఇప్పటికే 1 కోటి మందికి పైగా మహిళలు దరఖాస్తు చేసుకున్నారని సమాచారం. 6 నెలల తర్వాత అదనంగా 2 లక్షల రూపాయలను జమ చేస్తారు. చిరు వ్యాపారం ప్రారంభించుకోవటమే ఈ పథకం లక్ష్యం. సెప్టెంబర్ 20 తర్వాత లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి నగదు బదిలీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. దరఖాస్తుదారు, ఆమె భర్త ఆదాయ పన్ను చెల్లింపుదారులు కాకపోతే ఈ పథకానికి అర్హులు. ఈ పథకానికి దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు మహిళలు నెట్ సెంటర్ల ముందు క్యూ కడుతున్నారు. గత 3 రోజుల్లోనే డజన్ల కొద్దీ మహిళలు దరఖాస్తు చేసుకోవడానికి దుకాణాలకు వచ్చారు. జీవికా స్వయం సహాయక బృందంలో ఉన్నవారు మాత్రమే ఈ పథకానికి అర్హులు. అక్కడ వారి పేరున్నట్లు నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. రానున్న రోజుల్లో రద్దీ మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. అయితే నితీష్ కుమార్ ప్రకటించిన ఈ పథకం ఈసారి ఎన్నికల్లో గేమ్ చేంజర్ అవుతుందని పలువురు విశ్లేషకులు అంటున్నారు. బీహార్లో మహిళలకు నగదు ప్రోత్సాహకం ప్రకటించడం ఇదే తొలిసారి. కులం, తరగతి, సమాజానికి అతీతంగా మహిళలు ఈ పథకం నుంచి ప్రయోజనం పొందడానికి ఆసక్తిగా ఉన్నారు. ఈ పథకం ఎన్డీఏకు విజయాన్ని కట్టబెడుతుందా లేదా అన్నది తెలియాలంటే ఎన్నికల వరకు ఆగాల్సిందే.